Yang menditembe. Ya. సైజ్ లగ్గ పెట్టేటప్పుడు చెప్పు. చూడండి చూడండి వచ్చేసింది. లైవ్ ఆన్ చేసుకున్నారా? కాన్వే వచ్చేసింది.
వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే కొంచెం గందరగోళ వాతావరణం నెలకొందో ఆ గందరగోళ వాతావరణాన్ని క్లియర్ చేసేందుకు అయితే కనుక ఇటు సెక్యూరిటీ సిబ్బంది కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. లోపలికి అనుమతించండి అని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అడ్వకేట్స్ ఇక్కడ నుంచున్నారు. మనం గేట్ దగ్గర చూస్తున్నాం కదా విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా వీళ్ళు లోపలికి వెళ్ళాలి, మమ్మల్ని పంపించండి అని కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మెడికల్ టెస్ట్లకు సంబంధించి కూడా వల్లభనేని వంశీ లోపల ఉన్నారు, లోపలికి మమ్మల్ని పంపించండి అని అడుగుతున్నారు. ఒక్కసారి కెమెరా ఇటువైపు తిప్పి చూద్దాము. లోపల ఎంతమంది సెక్యూరిటీ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడికల్ చెకప్కి కోసం ఇటు సెక్యూరిటీ సిబ్బంది కూడా మొత్తం అంతా లోపలికి తీసుకెళ్లారు. ఇటు క్విక్ రియాక్షన్ టీంతో పాటు పోలీసులందరూ కూడా వల్లభనేని వంశీకి అంటే ఇటు తీసుకువెళ్ళే టైంలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఖచ్చితంగా కోర్టులో హాజరుపరిచే ముందు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ గేట్లు క్లోజ్ చేశారు. ఈవెన్ మీడియా పీపుల్ కూడా బయటనే ఉన్నారు. అడ్వకేట్స్ మాత్రం ఖచ్చితంగా గోల చేస్తున్నట్టు ఇక్కడ గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేసి మమ్మల్ని లోపలికి పంపించండి అని అరుస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. అయితే వాళ్ళు వల్లభనేని వంశీని కలవాలి, ఎందుకంటే వాళ్ళ అడ్వకేట్స్ కూడా మధ్యాహ్నం అక్కడ ఏదైతే కృష్ణలంక పిఎస్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా 104 సెక్షన్, 308 సెక్షన్, 351 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద అయితే కనుక ఏదైతే ముందుగా కేసు నమోదు చేశారో దాని ఆధారంగా అయితే కనుక ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంది. తర్వాత ఇతన్ని కిడ్నాప్ చేశారు కాబట్టి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు ఆధారంగా అయితే కనుక మిగిలినవన్నీ కూడా అక్కడ రికార్డు చేశారు స్టేట్మెంట్ని కూడా. అందుకే ఇంత లేట్ అయింది కాబట్టి ఇప్పుడు మెడికల్ టెస్టులు కొంచెం త్వరగా చేయించాలనే నేపథ్యంలో లోపలికి తీసుకెళ్లారు. అయితే కానీ ఇక్కడ మాత్రం వచ్చేటప్పుడు వల్లభనేని వంశీ వచ్చేటప్పుడు కూడా ఎంతో హడావిడిగా లోపలికి తీసుకెళ్ళాలి అనే నేపథ్యంలో పోలీసులు చాలా త్వరగా లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తరచూ వస్తూ ఉంటారు కాబట్టి చాలామంది రోగులు ఇక్కడికి వాళ్ళందరూ కూడా ఉంటారు. ఇక్కడ మీడియా పీపుల్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు అండ్ అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. తనని తీసుకెళ్లేటప్పుడు కూడా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ లోపలికి మాత్రం అనుమతించేది లేదు అంటూ కూడా సెక్యూరిటీ సిబ్బంది కట్టుదిట్టమైన కూడా ఏర్పాట్లను చేస్తూ ఇక్కడ సెక్యూరిటీ బందోబస్తును అయితే కనుక ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఇంకా లోపల హడావిడి వాతావరణం మనకు కనపడుతూ ఉంది. అతను టెస్ట్లు ముగించుకుని బయటికి వచ్చిన అనంతరం వెంటనే వాహనంలో కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఎంతకైనా కనపడుతుంది కాబట్టి కోర్టులో ఎలాంటి విచారణ జరగబోతున్నారు, హిమబిందు న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, 14 రోజుల రిమాండ్ అనేది ఖచ్చితం అని చెప్పేసి ఇప్పటికే అర్థమవుతా ఉంది. కాబట్టి ఏవన్గా ఉన్న వల్లభనేని వంశీని అయితే కనుక ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వల్లభనేని వంశీ ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య పరీక్షలు అనంతరం అయితే కనుక ఇక్కడి నుంచి కదలబోతున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ లోపల ఉన్నారు. బయట మాత్రం తనకి సంబంధించిన అడ్వకేట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ బయట చాలామంది కూడా తనకి సంబంధించిన అనుచరులు కానీ గన్నవరం నుంచి దాదాపు పొద్దున్న అంటే అర్లీ మార్నింగే హైదరాబాద్లో అరెస్ట్ చేశారు కాబట్టి అక్కడి నుంచి విజయవాడకి తీసుకొస్తున్నారా అని తెలుసుకున్న చాలామంది వల్లభనేని వంశీ అభిమానులు కానీ లేకపోతే అతని అనుచరులు కానీ ఇటు పటమట పిఎస్కి ఇటు కృష్ణలంక పిఎస్కి అదేవిధంగా ఎక్కడైతే హాస్పిటల్ కూడా మొత్తం అంతా కూడా వాళ్ళు చుట్టుముట్టారని చెప్పొచ్చు. వచ్చిన రాగానే వెంటనే వల్లభనేని వంశీని చూసి కేకలు పెట్టిన పరిస్థితి కనపడింది మనకి. మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ఇంకా ప్రెజెంట్ లోపల పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నారు. అడ్వకేట్స్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాము. వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, మనం ఇక్కడ వాళ్ళ క్యూఆర్టీ టీంను కూడా అడుగుతూ ఉన్నారు. అయితే అసలు వాళ్ళు తమ్ముడు ఎందుకు ఇప్పుడు